He is the proud of Vijayawada also and the entire India. I welcome for this closing function and I request Dronacharya awardee Mr. K. Ashok Garu, who is always ఒక ఫోన్ కాల్తోనే మనకి ఇన్విటేషన్స్ ఒప్పుకొని మనందరికీ ఎప్పుడు అందుబాటులో ఉంటారు. అలాగే మాకు పర్మిషన్ ఇచ్చి శ్రీహరి గారు ఈ టోర్నమెంట్ కండక్ట్ చేయమన్నప్పుడు స్టేట్ సెక్రటరీ శ్రీహరి గారిని, అలాగే మా ఏ ఈవెంట్ చేయాలన్నా సరే వెనకాల బ్యాకప్ ఒకరు ఉంటే చాలు, స్పాన్సర్స్ తక్కువ ఉన్నా ఏదన్నా ఒక సపోర్ట్ ఉంటుందని చెప్పి మన కె రాజేంద్ర గారు ఆల్వేస్ హూ ఈస్ బ్యాకింగ్ అప్ ఆల్ దిస్ టోర్నమెంట్స్ ఇన్ విజయవాడ, ఎస్పెషల్లీ when we are conducting. So and all the parents and especially players, మీ అందరికీ వెల్కమ్ యూ for this closing function. Especially I should thank a lot of Tamil Nadu players who came all the way, nearly round about more than 50 to 50% of players are from Tamil Nadu. అలాగే వాళ్ళకి కూడా ఇక్కడ మనం వచ్చి ఇక్కడ టోర్నమెంట్ చక్కగా ఆడారు. అలాగే ఈ టోర్నమెంట్లో విన్నర్సే కాకుండా చాలామంది యంగ్ పార్టిసిపెంట్స్ కూడా మన ప్రైజెస్ ఇవ్వడం జరిగింది. సో ముందు ప్రొసీడ్ అయ్యే ముందు రాజేంద్ర గారు మీరు మాట్లాడేస్తారు కదా, అయితే నౌ ఐ రిక్వెస్ట్ శ్రీహరి టు స్పీక్ సమ్ వర్డ్స్. వేదిక మీద ఉన్నటువంటి మన ముఖ్య అతిథులు శ్రీ బంగారాజు గారు, విసిఎండి ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్ అథారిటీ, శ్రీమతి కోనేరు హంపి గారు, శ్రీ బంగారాజు గారికి మళ్ళీ ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాం. మన ప్లేయర్స్ అందరూ ప్రత్యేకంగా అభినందనలు తెలియజేయవలసిందిగా క్లాప్స్ ద్వారా చెప్తున్నాం. సార్, మీ హయాంలో మరి ఇంతవరకు ఆంధ్రప్రదేశ్లో డివైడ్ అయిన తర్వాత అదేవిధంగా మీ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ని ఈ దేశంలోనే కాదు ప్రపంచంలో కూడా ముందుకు తీసుకువెళ్ళేటువంటి స్థాయిలో నిలబడడానికి మేము అందరం కృషి చేస్తామని మీకు తెలియజేస్తున్నాం సార్. మరి ఈ రోజున ఈ టోర్నమెంట్లో పార్టిసిపేట్ చేసినటువంటి ప్లేయర్స్ అందరికీ కూడా నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ విన్నర్స్ అందరికీ కూడా కంగ్రాచులేట్ చేస్తున్నాను. మరి ఎవరు కూడా నిరుత్సాహపడకుండా రాబోయే ఈవెంట్స్లో మరింత పెర్ఫార్మెన్స్ సాధించి